అందరికీ వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినాయకుడి యొక్క చవితి అంటే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో 4వ రోజు అంటే చతుర్దశి రోజు చవితి రోజున వినాయకుడు జన్మించాడు. కాబట్టి ఆనాటిని మనం వినాయక చవితిగా ప్రకటించుకొని ఆనాడు మనం వినాయకుని యొక్క పూజలు బ్రహ్మాండంగా చేస్తున్నాం. దీనిని నవరాత్రులు అంటాము. ఈ నవరాత్రుల్లో వినాయకుడిని 9 రోజులు చక్కగా పూజలో పెట్టి ఆ తరువాత కొందరు 9 రోజులు, కొందరు 11 రోజులు, కొందరు 13 రోజులు ఆఖరుగా పెట్టి బాగా ఊరేగింపులు అవన్నీ చేసి స్వామిని ఆఖరికి నిమజ్జనం చేయడం అనేది 13వ రోజు జరుగుతుంది. ఆ కార్యక్రమం 9వ రోజు నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. జనరల్గా గృహాలలో ఉన్నటువంటి వినాయకుని పూజ అయిన తర్వాత 3వ రోజు వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి బేసి సంఖ్యలో ఉన్న రోజుని చక్కగా వినాయకుడిని తీసుకెళ్లి మంటపాల దగ్గర పెట్టేస్తారు. అలాగే భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకున్నటువంటి వినాయక చవితి మీరు నార్త్ ఇండియాలో చూడొచ్చు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ ఇక్కడంతా అసలు ఎట్లా ఉంటుందంటే వినాయక చవితి ఇంత గొప్పగా జరపవచ్చా అనేటువంటి విషయం మనకు కనిపిస్తుంది అన్నమాట. సౌత్లో చాలా తక్కువ. మనం ఏదో ఖైరతాబాద్లో వినాయకుడు ఎన్ని అడుగులు 40 45 అని చూస్తుంటాం. కానీ నార్త్లో మాత్రం విభత్సంగా ఉంటుందండి. ఆ ఉత్సవాలు, ఆ 9 రోజులు ఆట పాట పోటీలు అసలు అద్భుతం అన్నమాట. చక్కటి భోజనాలు, అన్ని చోట్ల ప్రసాదాలు, అల్లకల్లంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా వినాయక చవితిని మనం భారతదేశంలో అన్ని కోణాల్లో చూడడమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ప్రతి దేశంలో కూడా ప్రతి స్థలంలో కూడా మీరు వినాయక మందిరాన్ని చూడొచ్చు. అక్కడ జరిగేటువంటి ఉత్సవాలను కూడా ఈ నవరాత్రుల్లో మనం స్వామి యొక్క ఉత్సవాన్ని చూడొచ్చు అనమాట. మరి ఈ నవరాత్రుల్లో వినాయకుడిని మండపాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే దీపకాంతులతో వెలుగుతూ ఉంటాయన్నమాట. అక్కడ వినాయకుడికి ఎన్ని రకాలమైనటువంటి రూపాలంటే చక్కటి పద్మం మీద కూర్చున్న వినాయకుడు, అలాగే మూషిక మీద ఎలుక దగ్గర కూర్చున్న వినాయకుడు, అలాగే నెమలితో ఉన్న వినాయకుడు, అలాగే భీమా గదని పెట్టుకున్న వినాయకుడు, ఇలాగ రకరకాలుగా అనమాట. ఇప్పుడు కొత్తగా కూడా ఈ మధ్య వచ్చిన వైరస్ ఏదైతే ఉందో కరోనా పేరు మీద కూడా కరోనాని చీల్చి చెండాడి వినాయకుడుగా కూడా అనేక ప్రతిష్టలు చేస్తూ ఉంటారనమాట. కాబట్టి వినాయకుడి విషయంలో ఎన్నో రకాలుగా చాలామంది తమ ఊహలకు వచ్చినట్టుగా భగవంతుని ప్రతిమ చూడటం, ఆ ప్రతిమని చేసి ప్రజలందరికీ కూడా చక్కటి ఆహ్లాదాన్ని కలిగించినటువంటి వాతావరణాన్ని ఈ పండగ రోజుల్లో జరుపుకుంటాం. కాబట్టి ఈ వినాయక చవితి చాలా పవిత్రమైన రోజులు అన్నమాట. చాలా పవిత్రంగా మనము పరిశుద్ధ ఆత్మతో చక్కటి దుస్తులు ధరించి వినాయక చవితి నాడు మనం ఇల్లంతా చక్కగా కల్లాపి చల్లుకొని మంచి మామిడాకులతో ఇల్లంతా మన గడపలకు వినాయకుడి ఆకులు పెట్టి చక్కగా మంటపాలు పెట్టి మనం ఆ ఇంటిని సుందరంగా అలంకరించుకొని ఇంతకుముందే పండగకు ఒక రోజు ముందే బూజు అవన్నీ దులుపుకొని నీటిని శుభ్రంగా పెట్టుకొని ఇంటిని బాగా తుడిచి కడిగి దేవుడి గదిలో వినాయకుడి యొక్క విగ్రహాన్ని తమకు తగినంత స్తోమతలో ప్రతిష్ఠ చేసే ముందు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలండి. బట్ట ఎలా ఉంటుందో ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో బాగా బట్టతో పిండినటువంటి ఒక మంచి కొత్త బట్ట, చిన్న టవల్ లాంటిది ముక్క తీసుకొని ఆ ప్లేట్ మీద పెట్టండి. వినాయకుడికి ఆ బియ్యం కాస్త ఆ పళ్ళెంలో పెట్టండి. పెట్టిన తర్వాత ఆ వినాయకుడిని దాని మీద కూర్చోపెట్టండి. తర్వాత వినాయకుడికి ఖచ్చితంగా మనము పిల్లల ఇంట్లో కానీ పిల్లలు ఉంటే వాళ్ళు ఏమంటారంటే చక్కగా గొడుగు కావాలి నాన్న, అలాగే వినాయకుడిలో రకరకాల రూపాలు ఉంటాయి, ఈ రూపం కావాలి, లాస్ట్ టైం ఆ రూపం చేశాం కదా అని అడిగే పిల్లలు ఉంటారు. కాబట్టి చక్కటి రూపాలతో ఉండేటువంటి మంచి గొడుగు ఉన్నటువంటి వినాయకుడిని పెట్టుకోవటం. అలాగే ఖచ్చితంగా మీరు యజ్ఞోపవీతం అండి, అది మర్చిపోవద్దు. వినాయకుడికి యజ్ఞోపవీతాన్ని మనమే తయారు చేసి చక్కగా యజ్ఞోపవీతాన్ని ధరింపచేసి స్వామికి చక్కటి మన గంధంతో చక్కగా బొట్టు పెట్టి దాంతో ఎర్రబొట్టుతో అలంకారం చేసి చక్కగా ఆ పూలహారాలు పెట్టి, అలాగే స్వామికి చాలా ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, అలాగే అనేక రకాల భక్ష్యాలు అన్నీ చేసి పులిహోర, దద్యోజనము, మన చక్కెర పొంగలి లాంటివి ఏదైనా సరే పాయసాలన్నీ చేసి స్వామికి నైవేద్యం ఎంతగా మన వల్ల అయితే అంతగా
ఉడుములు ఉండ్రాళ్ళు అంటారు, ఇవన్నీ కూడా బాగా పెడతాం. అటుకులు బెల్లము ఇవన్నీ కూడా పెడతాం. ఇవన్నీ పెట్టి స్వామివారికి నైవేద్యం చేసి చక్కటి అలంకారంలో పెట్టాలి. అయితే ముఖ్యంగా మనం గమనించినప్పుడు ఎప్పుడైతే వినాయక చవితి రోజున చాలామంది అనేక మొక్కలు, ఔషధ మొక్కలని తీసుకొచ్చి స్వామికి చుట్టూ పెట్టి అలంకారం చేస్తుంటారు. దానికి కారణం ఏమిటంటే స్వామి యొక్క ముఖము గజం అన్నమాట, అంటే ఏనుగు అన్నమాట. ఏనుగు ముఖాన్ని కలిగినటువంటి వాడు వినాయకుడు. కాబట్టి ఈ వినాయకుడికి ఎందుకు ఈ ముఖం వచ్చింది అంటే దీనికి కారణం మన పురాణంలో చూస్తే, ఎప్పుడైతే పార్వతీదేవి వినాయకుడిని తన యొక్క శక్తితో చక్కగా తాను రాసుకున్న పిండితో యొక్క చక్కటి బొమ్మను స్వామిని తయారు చేసి బొమ్మచి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ పిల్లవాడికి పుట్టడమే 6-7 ఏళ్ళ అబ్బాయిగా పుట్టి అతని చేతికి ఒక ఆయుధాన్ని ఇచ్చి, నాయన నువ్వు బయట కాపలా కాయి, నేను స్నానం అవి చేసుకొని వచ్చి ఇప్పుడు తపస్సులో ఉన్నా అన్నమాట. అమ్మవారు కాత్యాయని యొక్క తపస్సులో ఉండి శివుడి యొక్క రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ వినాయకుడు కాపలాగా ఉండడము, అమ్మవారు తపస్సులో ఉండడము, ఆ తర్వాత ఆ శివుడు తన యొక్క తపస్సుని ముగించుకొని కైలాసానికి రావటము, తను లోపలికి వెళ్ళాలి అంటే ఆ పిల్లవాడు పంపక తన తండ్రి అని తెలియక శివుణ్ణి ఆపడము, శివుడు ఎంత బతిమిలాడినా ఎన్ని చెప్పినా వినకపోవటము, అలాగే పిల్లవాడి యొక్క శక్తి సామర్థ్యాలు చూసి అన్ని గణాలు కూడా ఆశ్చర్యానికి గురి అవ్వడము, ఆఖరికి శివుడు తన యొక్క కోపంతో త్రిశూలంతో పిల్లవాడి శిరస్సును ఖండించడము, తల్లి ఎప్పుడైతే పార్వతి వచ్చి తన పిల్లవాడు మృత్యు రూపంలో ఉండడం చూసి మొండం వేరవ్వడం చూసి పెద్దగా ఏడవటం దుఃఖించడం చూసి తెలియక శివుడు నేను చేసిన తప్పుకి ఇప్పుడు ఎలా చేయాలంటే మహావిష్ణువు యొక్క సలహా ప్రకారము మళ్ళీ ఆ పిల్లవాడి యొక్క మొండము ఈ తల పలికిరాదు కాబట్టి ఈ మొండానికి మరో తల తీసుకున్నాడని చెప్పేసి దక్షిణం వైపు ప్రయాణం చేసి దక్షిణంలో ఏదైతే ముందుగా మీకు కనపడుతుందో ఆ జంతువు యొక్క కానీ మనిషి కానీ ఏదైనా కానీ ఆ శిరస్సు ఖండించి తీసుకోండి అంటే గజాసురుడు శివుడి కోసం తపస్సు చేసి ఆత్మలింగాన్ని తన పొట్టలో పెట్టుకొని ఎప్పుడైతే ఆత్మలింగాన్ని బయటికి పంపించడం జరుగుతుందో ఆ టైంలో అతను మరణించడానికి సిద్ధంగా ఉంటాడన్నమాట, దక్షిణం వైపు తలపెట్టుకొని. అప్పుడు ఆ గజేంద్రుడి యొక్క శిరస్సుని ఖండించి తీసుకొచ్చి వినాయకుడికి పెట్టడం జరుగుతుంది. కాబట్టి అప్పటి నుంచి వినాయకుడికి ఈ యొక్క ఏనుగు యొక్క ముఖము కలిగి ఉండటం అనేది మనకు చరిత్ర చెబుతుందన్నమాట. మరి ఏమిటి ప్రత్యేకత గజేంద్రుడిది అంటే, మనము ఎన్నో జంతువుల్ని చూస్తాం ప్రపంచంలో, కానీ అత్యంత గొప్పది, అత్యంత పెద్దది, అత్యంత సాధువుది అనేది కేవలం గజేంద్రం అంటే ఏనుగు అన్నమాట. మరి ఏనుగుని ప్రతి గుళ్ళో కూడా తప్పకుండా పెట్టుకుంటారు. గుళ్ళో మనకు వెళ్ళగానే గజేంద్రుడి యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి గజేంద్రుడి మీద దేవతల్ని కూర్చోబెట్టి ఊరేగింపులు అవి చేస్తుంటారన్నమాట. కాబట్టి గజేంద్రుడు అంటే స్వయంగా దేవతలకు ఇష్టమైనటువంటి జంతువు, అత్యంత పెద్ద భారీ జంతువు, సాధు జంతువు, గొప్ప జంతువు, పవిత్రమైన జంతువు అని కూడా మనం చెప్పవచ్చు, శాకాహార జంతువు అన్నమాట. కాబట్టి వినాయకుడికి ఈ విధంగా గజేంద్రుడి యొక్క శిరస్సును ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క వినాయకుడికి అనేక నామాలతో పిలవడం జరుగుతుందన్నమాట. ఇకపోతే గజేంద్రుడు శుభసూచకం కాబట్టి మనకు వినాయకుడికి అది తగిలించడం, ఆ యొక్క పిల్లవాడు బ్రతికి పైకి రావడం, అతను ముల్లోకాలకు కూడా విఘ్నాధిపతిగా కూడా ఎంచుకోబడము, విఘ్నేశ్వరుడుగా అందరి చేత పిలువబడడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి మన దేవతలలోకెల్లా హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేవుడు వినాయకుడిని మరొక వర్గం వాళ్ళు విక్సక్సేనుడు అని చెప్పేసి పూజిస్తారు. కాబట్టి వినాయకుడిని పూజ చేయకుండా ఏ పని చేసినా పని పూర్తి కాదు అని చెప్పేసి అంటారు. వినాయకుడిని వినాయక చవితి రోజున ఎవరైతే చూస్తారో నీలాపనిందలకు గురవుతారని చెప్పేసి కూడా మనకు కృష్ణుని యొక్క పురాణము, ఒక సత్రాజిత్ యొక్క కథ ఉంది అన్నమాట. మన మీద నిందలు ఉంటాయన్నమాట. కాబట్టి మనము ఎప్పుడైతే స్వామిని పూజ చేసి చక్కగా తీర్థప్రసాదాలు తీసుకొని గుంజలు తీసి స్వామి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత మనము ఎటువంటి పొరపాట్లు చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పేసి మనకు పురాణం చెబుతుంది. కాబట్టి మీరందరూ కూడా పిల్లలతో సహా సంతోషంగా ఆనందంగా ఈ యొక్క వినాయక చవితిని బ్రహ్మాండంగా జరుపుకోండి. మీరందరికీ అన్ని రకాల విఘ్నాలు తొలగిపోయి అన్ని శుభాలు జరగాలని చెప్పేసి కోరుతూ మీ శ్రేయోభిలాషి గోపాలయ్య గారు.